నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ 63వ జాతీయ రహదారిపైన రైతులు రోడ్డెక్కారు. ఇక కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని దొడ్డు వడ్లను కూడా కొనుగోలు చేసి యూరియా యాప్ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అరకాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ అధికారులు తరుగు పేరుతోటి 12 కిలోల నుంచి 15 కిలోల ధాన్యాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. పౌర సరఫరాల అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కే రైతులను నిండా ముంచుతున్నారని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తరలించకపోతే రహదారిని దిగ్బంధిస్తామంటూ రైతులు హెచ్చరిస్తున్నారు. ధర్నాతోటి ఆర్మూర్, కరీంనగర్, వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయి సంఘటన స్థలానికి మోర్తండే తహసీల్దార్ చేరుకుని రైతులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో మా రైతులందరం కలిసి ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. దీనికి గల ముఖ్య ఉద్దేశము 2 కారణాలున్నాయి. ఒకటి, మేము పండించిన పంట ఏదైతే ఉందో వరి ధాన్యం, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కడత లేకుండా కొనుగోలు చేయాలని మేము ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. దీనికి రైసు మిల్లర్లు క్వింటాలకు 10 కిలోల చొప్పున కడత ఉంటేనే మేము దించుకుంటాం, లేకపోతే దించుకోము, తోటలు మాకు అసలే వద్దు అని చెప్పడం జరిగింది. నిలదీయడానికి మేము వచ్చాము. ఈ 10 కిలోల కడత దేని గురించి? మీకు 10 కిలోల కడత మిల్లర్లకు ఇస్తే వేసిన వాళ్ళకు 10 కిలోలు, విత్తనాలకు 10 కిలోలు, ఫర్టిలైజర్కు 10 కిలోలు, మిషన్కు 10 కిలోలు ఇచ్చుకుంటా పోతే మీకు మిగిలేది మాకేంటి? మా రైతులకు మిగిలేది ఏంటి? పండించినాడికే సున్నం పెడుతున్నారు ఈ రైస్ మిల్లర్లు అధికారులు. ఈ ఒక ఉద్దేశము. మరి ఇంకో ఉద్దేశం ఏంటంటే యూరియా యాప్. ఈ యూరియా యాప్ అనేది ఎక్కడ లేదు, మన దగ్గర ఎందుకు? ఈ యూరియా యాప్ ద్వారా చదువుకున్న రైతు ఉన్నాడు, చదువుకోని రైతు ఉన్నాడు. చదువుకోని రైతు స్మార్ట్ ఫోన్ వాడట్లేదు, స్మార్ట్ ఫోన్ వాడనాడు ఫర్టిలైజర్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాడు, ఎలా బుక్ చేసుకుంటాడు, బుక్ చేసుకున్న యూరియా ఎలా తెచ్చుకుంటాడు? ఈ యాప్ ద్వారా ఎకరానికి 3 సంచులు వరికి ఇస్తున్నారు. ఒక్కొక్కసారి 3 ఎకరాలకు 8 ఇస్తున్నారు. ఈ యూరియా అనేది మేము పంటకు వినియోగించడానికి తప్ప మేము తినడానికి ఏదో ముక్కడానికి కాదు, మేము పంటలు బతికించుకోవడానికి. కావున ఈ యూరియా యాప్ని రద్దు చేయాలని, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం